సినిమా అయిన మహాభారతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళ్దాం. ఈ మస్తీ జాదే అడల్టరేటెడ్ ఫిల్మ్ కొంత బోల్డ్ గానే రివ్యూ చేయడం జరిగింది కాబట్టి ఆలోచించుకుని మిగతా రివ్యూని ఫాలో అవ్వండి. 2013లో వచ్చిన గ్రాండ్ మస్తీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేసి బీభత్సమే చేసి పారేసింది. అంతకు ముందు వరకు అడల్టరేటెడ్ సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని లిమిటేషన్స్ తో వచ్చేవి, కానీ గ్రాండ్ మస్తీ ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా చాలా వరకు పచ్చిగానే పెద్దల కామెడీని పండించేసింది. అలాంటి సరికి 100 కోట్లు వస్తుందని ఎవరు ఊహించలేదు. దాంతో చాలా మంది కన్ను పెద్దల కామెడీని క్యాష్ చేసుకోవాలన్న వ్యవహారం మీద పడింది. ఈ లోపు సన్నీ లియోన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఎవరి రేంజ్ లో వాళ్ళు హారర్ మిక్స్ చేసుకుని కామెడీ మిక్స్ చేసుకుని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏది కూడా గ్రాండ్ మస్తీ రేంజ్ ని అందుకోలేకపోయింది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మస్తీ జాదే గ్రాండ్ మస్తీని మరిపిస్తాను అని ప్రామిస్ చేసినట్టు అనిపించింది. అందరూ కూడా అటెన్షన్ తీసుకున్నారు. మస్తీ జాదే ఈ వారం థియేటర్లకు వచ్చింది. వచ్చి ఊరికనే ఉండలేదు, కావాల్సినంత గోల బాగా చేస్తా ఉంది. అంత గోల చేస్తున్న ఈ మస్తీ జాదేలో అసలేముందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే పెద్ద గొప్ప కథ ఏం కాదు, కానీ సింపుల్ గా చెప్పుకోవాలంటే శృంగారమే జీవిత పరమావధిగా భావించే ఇద్దరు కుర్రోళ్ళు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎలా సెటిల్ అయ్యారు అన్నదే ఈ సినిమా కథ. వాళ్ళ పేర్లు సన్నీ కేలే, ఆదిత్య చోటియా. రకరకాల ప్రయత్నాలతో శృంగార మాధుర్యాన్ని విభిన్నంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకోసం ఈ అవకాశాన్ని వాళ్ళు వదిలిపెట్టుకోరు అనమాట. అతి శృంగార వ్యాపకంతో బాధపడే వాళ్ళని ట్రీట్ చేసే క్యాంపుల మీద పడతాయి. అంటే ఎక్కువగా శృంగారపు ఆలోచనలతో బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేసే క్యాంప్స్ అనమాట అవి. ఆ క్యాంపులను ఉపయోగించుకుని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే ఒకసారి వాళ్ళు లైలా లేలే, లిల్లీ లేలే అనే ఇద్దరు ట్విన్ బ్యూటీస్ నిర్వహిస్తున్న క్యాంప్ కి వెళ్తారు. చిత్రంగా లైలాతో సన్నీ, లిల్లీతో ఆదిత్య ప్రేమలో పడిపోతారు ఫస్ట్ సైట్ లోనే. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకుంటారు, కానీ ఆ మ్యాటర్ అంత ఈజీ కాదు. ట్విన్ బ్యూటీస్ ని పెళ్లి చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని ఎలా కరెక్ట్ చేసుకుని మన హీరోలు ఆ ట్విన్ బ్యూటీస్ ని పెళ్లి చేసుకున్నారు అన్నదే ఈ సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే మస్తీ జాదే ట్రైలర్స్ లో గానీ మిగతా ప్రమోషన్ వ్యవహారాల్లో గానీ ఒక్క విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు. ఏమంటే ఈ సినిమా పెద్దల కామెడీ, స్ట్రిక్ట్ గా పెద్దల కోసమే. అంటే ఈ సినిమాలో ఏముంటుందని రావాలో, ఏం కావాలని రావాలో డిసైడ్ చేసుకుని రావాలి. వాళ్ళు చెప్పిందే ఉంది, అంతకు మించి వేరేమీ లేదు. అలానే కథా కథనాల గురించి అసలు పట్టించుకోకూడదు, ఎందుకంటే నాన్ సెన్స్, నాన్ లాజిక్ ఈ సినిమాకి అసలైన స్పెషాలిటీస్. ఆ ఆయుధాలను పట్టుకుని డబుల్ మీనింగ్స్ తోడు తీసుకుని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసి పారేశారు. సినిమా అణువులోనూ డబుల్ మీనింగ్ కనిపించింది. డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ యాక్టివిటీస్, డబుల్ మీనింగ్ డీటెయిలింగ్స్. ఒక్కటని కాదు, ఈ సినిమా సర్వం డబుల్ మీనింగ్ల మయం. అరటిపండు, బాల్స్, గోళీలు ఒకటని కాదు, ప్రతి వస్తువులోను ప్రతి విషయంలోనూ డబుల్ మీనింగ్ ని తవ్వి చూపెడతా ఉంటారు. ఆ పైన సిక్కా హిలేగా ఎఫెక్ట్ ఒకటి. అందుకోసం ఈ సినిమా టీం జబర్దస్త్ గా వేసిన ప్లాన్ సన్నీ లియోన్. ఒక్క సన్నీ లియోన్ కే జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఈ సినిమాలో దో సన్నీ లియోన్స్, ఇంకేమంటారు చెప్పండి. శృంగార ప్రియులకి పండగే పండగ. ఆ పైన సన్నీ లియోన్ కి జనాలు తన చూడటానికి థియేటర్లకు ఎందుకు వస్తారు అన్న దాని మీద కంప్లీట్ అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఆవిడ చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించి వీలు కుదిరినంత తక్కువ బట్టలేసుకుంటూ అవకాశం మేర తన ప్రతిభతో చూసే ప్రేక్షకులకి చెమటలు పట్టిస్తూ రెండు తీరులైన పాత్రల్లో రకరకాలుగా ఎంటర్టైన్ చేసింది. అలానే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ సినిమా ప్రమోషన్ లో గ్రాండ్ మస్తీకి బాపు మస్తీ జాదే అని చెప్పుకొచ్చారు. అంత సీన్ ఏం లేదు. గ్రాండ్ మస్తీని మరిపించలేదు. గ్రాండ్ మస్తీలో కామెడీ హైలైట్. ఈ సినిమాలో కామెడీ ఏదో ఉందంటే ఉందన్నట్టు ఉంటుంది అంతే. వీళ్ళ ఫోకస్ ఎక్కువగా డబుల్ మీనింగ్లతో ఎంటర్టైన్ చేయాలన్న దాని మీదే ఉంది. కానీ గ్రాండ్ మస్తీలో లేనిది ఈ సినిమాలో ఉన్న ప్లస్, అతిపెద్ద ప్లస్ ఒకటి ఉంది. అదే సన్నీ లియోన్. అది డబుల్ ఫోర్స్ సన్నీ లియోన్. గ్రాండ్ మస్తీతో మస్తీ జాదే కొంత పోటీ పడింది అని చెప్పుకోవడానికి సిగ్గనిపించని, అసలే మొహమాట పడని సన్నీ లియోన్ తత్వమే అని చెప్పుకోవాలి. సన్నీ లియోన్ చొరవ కారణంగా ఈ సినిమాని చూసే వాళ్ళు దాదాపు చాలా మంది మీద సిక్కా హిలేగి ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సన్నీ లియోన్ వరకే కాదు, తుషార్ కపూర్, వీర్ దాస్, అస్రాని సహా ఈ సినిమాలో కనిపించిన నటీనటులందరూ కూడా స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం అవకాశానికి తగ్గట్టు వీలైనంత పచ్చిగానే నటించారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే మస్తీ జాదే అనే టైటిల్ కి 100% న్యాయం సన్నీ లియోనే చేసింది అని చెప్పుకోవాలి. ఆ పైన డబుల్ మీనింగ్ డైలాగుల ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మస్తీ జాదే సినిమా రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.